హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో దోశ పిండితోటి పొంగనాలు చేస్తున్నా. దానికి కావాల్సినవి కొంచెం జీలకర్ర, క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దోశ పిండి ఉంటే సరిపోతుంది పొంగనాలకు. మనం ప్రత్యేకంగా వేరే పిండి తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. మేమైతే మా ఇంట్లో ఎక్కువ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. మా పిల్లలకి ఇష్టమైంది. ఇప్పుడు పొంగనాల గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. పొంగనాల గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ పిండి, మనం కలిపిన పిండి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుంటారా? మా ఇంట్లోనైతే ఎక్కువ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇదే. దోశలు ఎక్కువ ఇవే చేస్తాను నేను. మా పిల్లలు ఇష్టంగా తింటారు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మంచిగా ఉడికినాక తీసుకోవాలి, లేకుంటే కొంచెం లోపల పిండి ఉంటే తినబుద్ధి కాదు మనకు. చాలా బాగుంటాయండి. మంచి గాలినాక తీసుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. మంచి గాలినాక తీసేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటాయి. ఈ క్యారెట్ ఇవన్నీ అందులో మనం వేస్తాం కాబట్టి టేస్ట్ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా మంచిగా తినొచ్చు ఇవి. దానికి కావాల్సిన చట్నీ చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని, మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 2-3 ఎల్లిపాయలు వేసి మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కొంచెం వేసి కలిపి, కొన్ని పల్లీలు ఉండే అవి కూడా వేస్తున్నా. కొంచెం పల్లీలు, టమాటా ముక్కలు వేసి మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. కొద్దిగా ఉడికినాక టమాటా ముక్కలు మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని మిక్సీలో వేసుకుంటే అయిపోతుందండి. పచ్చడి తయారైపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి. దీనికి చాలా టేస్టీ పచ్చడి పొంగనాలు రెడీ. చాలా బాగుంటాయండి ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేమైతే మా ఇంట్లో చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా చేసుకునేది ఏదంటే ఇదే అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి.